లాకప్ ఎపిసోడ్ 5 సర్వైవ్ ద క్రాక్డౌన్. నిన్న జరిగిన చార్జ్షీట్ వల్ల లాకప్లో అప్ సైడ్ డౌన్ మారిపోయింది. డైనమిక్స్ చేంజ్ అయ్యాయి, లాయల్టీస్ షిఫ్ట్ అయిపోయాయి. కానీ ఈరోజు అవుతుంది క్రాక్డౌన్. ఎవరు అవుతారు క్రాక్, ఎవరు అవుతారు డౌన్, ఇది మనం చూద్దాం. వరుణ్, పామ్ ఇద్దరు లేచి మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత స్క్రీన్లో గేస్ గురించి ఏదో క్వశ్చన్ ప్లేస్ చేస్తారు. ఇక సూఫీ తన ఒపీనియన్ చెప్తూ ఉంటారు. అందరూ ఇన్మేట్స్ డిస్కస్ చేస్తూ ఉంటారు. తర్వాత సూఫీని అప్రిషియేట్ చేస్తారు. ఇక వరుణ్, సూఫీ పక్కకి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక సూఫీ, ఆకాంక్ష స్క్వేర్, పామ్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక శ్రేయ మధ్యలో వచ్చి పామ్ని అడుగుతుంది, 4 days అయ్యింది, నువ్వు ఎవరిని సేవ్ చేస్తావు అని అడిగితే ఇంతలో సూఫీ వస్తారు. ఇప్పుడు అడిగిందే మళ్ళీ సూఫీని కూడా అడుగుతుంది. అలా అడగకుండా ఉంటే బెటర్. ఎందుకు అంటే వాళ్ళ ఒపీనియన్ వాళ్ళే ఎక్స్ప్రెస్ చేయాలి, నువ్వు అడక్కు అని సూఫీ చెప్తాడు. ఇక ఇన్మెట్స్ ఫన్నీగా చేస్తారు. ఆ తర్వాత ఫర్హా జైలర్ అనౌన్స్ చేస్తుంది, క్రాక్ డౌన్ దగ్గరికి రండి అని. మేము వీకెండ్లో వచ్చే జైలర్స్మి కాదు, రోజు మా కేర్ రోజు ఉంటుంది. ప్రతి వారం మీరు మనీ సంపాదించాలి ఖర్చా పానీ కోసం. మీకు మీరు సెక్యూర్ అవ్వటానికి ఛాన్స్ దొరుకుతూనే ఉంటుంది. అలాగే సెక్యూర్ ఇన్మెట్స్ చార్జ్షీట్ వేస్తారు. ఇక లాస్ట్కి వస్తుంది క్రాక్ డౌన్. జడ్జిమెంట్ చెప్పే 1 day ముందు మీరు సెక్యూర్ అవ్వటానికి ఒక లాస్ట్ ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ ఛాన్స్ అంటే అంత ఈజీగా ఉండదు, చీప్గా కూడా రాదు. టాస్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది జైలర్. స్టార్ట్ పాయింట్లో మీ 5గురికి ఒక్కొక్క బాల్ ఇస్తాము. మ్యాచ్ స్టార్టింగ్ పాయింట్లో బాల్ వెయ్యాలి. అది వెళ్తూ కిందికి వచ్చి మీ సెక్యూర్ స్టేటస్ పగలకొట్టేలోపు మీరు వెళ్ళి పట్టుకోవాలి. మీ స్ట్రెంగ్త్ ఏంటి అని ఈరోజు తెలుస్తుంది. అలానే మీ బాండింగ్స్ స్ట్రెంగ్త్కి కూడా టెస్టే. ఎందుకు అంటే సెక్యూర్ అయిన వాళ్ళు మీ దగ్గరికి ఒక్కొక్క బ్లాక్లో ఒక్కొక్క బాల్స్ వేస్తారు. అప్పుడు సెక్యూర్ ఇన్మెట్స్ దగ్గర కూడా ఒక బాల్ ఉంటుంది. వాళ్ళు ఎవరైతే రిస్క్లో పడాలి అనుకుంటారో వాళ్ళకి వాళ్ళ బాల్ ఇవ్వచ్చు. బజర్ వచ్చేటప్పుడు ఈ గేమ్లో ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ లాస్ట్కి ఎవరు ఉంటారో వాళ్ళు సెక్యూర్ అవుతారు ఈరోజు అని జైలర్ చెప్తుంది. అందరూ గేమ్ ఆడటానికి రెడీ అవుతారు. ఫస్ట్ పూల్ వాలీ లడ్కి ఆకాంక్ష బాల్ తీసుకొని శ్రేయాకి ఇస్తుంది. ఇప్పుడు శ్రేయ అవుట్ అవుతుంది, అది పగిలిపోతుంది బాక్స్. నెక్స్ట్ సునీత మాధురికి బాల్ ఇస్తుంది. ఇక మాధురి అవుట్ అవుతుంది. నెక్స్ట్ యోగేష్ శ్రేష్టకి ఇస్తాడు. శ్రేష్ఠ కూడా అవుట్ అవుతుంది. ఇక శ్రేయ ధీరజ్తో ఫైట్ చేస్తూ ఉంటారు. వాగుతూనే ఉంటుంది. ఇంకా ధీరజ్కి కోపం వస్తూ ఉంటుంది. ఫైట్ చేస్తారు ఇద్దరు. ఇంకా రియాజ్కి బాల్ ఇస్తుంది ఆకాంక్ష. మళ్ళీ సూఫీకి ధీరజ్ ఇస్తాడు. బై మిస్టేక్ సూఫీ కింద పడతాడు. ఇక బాల్ కూడా. ఇక సూఫీ అన్సేఫ్, రియాజ్ గెలుస్తాడు. కానీ సెక్యూర్ అయిన ఇన్మెట్స్లో ఒకరిని అన్సేఫ్ చేసి అప్పుడే రియాజ్ సేఫ్ అవుతాడు అని చెప్తుంది జైలర్. ఇక ఇన్మెట్స్ లోపలికి వెళ్తారు. ఇక సూఫీ ఏడుస్తూనే ఉంటుంది. కామ్ చేస్తారు గ్రూప్లో ఉన్న వాళ్ళు. అందరూ గ్రూప్స్ అన్నీ డివైడ్ అవుతారండి ఫ్రెండ్స్. శ్రేష్ఠ ఏడుస్తుంది, నాకు మా అమ్మ గుర్తు వస్తుంది అని. సునీత కన్సోల్ చేస్తారు. ఇక ధీరజ్ కూడా వాళ్ళ ఫ్యామిలీ గుర్తొస్తుంది అనేసి ఏడ్చారు. ఇక శ్రేయ, మాధురి ఇద్దరు ఓం అని దేవుడికి ప్రేయర్ చేస్తున్నట్టు చేస్తారు. ఇక యోగేష్, ఆకాంక్ష, వరుణ్, అర్షత్ మాట్లాడుకుంటూ ఉంటారు. అర్షత్ అంటాడు, నా పాస్ట్ మీకు తెలియదు కదా అని. అప్పుడు వరుణ్, ఏంటి మర్డర్ చేసావా అని అంటాడు. షటప్ అంటుంది ఆకాంక్ష. ధీరజ్ స్టార్ట్ చేస్తాడు, నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా. ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నారు నాకు తెలియకుండా. అప్పటి నుంచి నేను సింగిల్గా ఉంటున్నా. నేను వాళ్ళతో ఉండట్లేదు, నేను ఎవరితో ఉండలేదు. నేను ట్రై చేస్తున్నా ఇక్కడ అందరితో ఉండటానికి. అప్పుడు ఆకాంక్ష అంటుంది, ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయా కదా అని అంటుంది. అప్పుడు హర్షత్ ఎస్ అంటాడు. అప్పుడే బజర్ వస్తుంది. జైలర్ వస్తారు. రియాజ్ ఆకాంక్షని అన్సెక్యూర్ చేస్తాడు. రియాజ్ సేఫ్ అవుతాడు. ఇక జైలర్ వెళ్ళిపోతుంది. శ్రేయ మళ్ళీ పామ్తో ఫైట్ చేస్తూ ఉంటుంది. ఈ శ్రేయ అసలు కామ్గానే ఉండలేదు, అసలు టార్చర్ అబ్బా. అందరూ ఇన్మెట్స్
నవ్వుతూ ఉంటారు. మళ్ళీ వాష్రూమ్లో సూఫీ వాళ్ళు మాట్లాడుకుంటుంటే అక్కడికి వెళ్ళి మధ్యలో వచ్చి శ్రేయ మళ్ళీ గొడవ పడుతుంది వాళ్ళతో. ఇక మిగతా ఇన్మేట్స్ నవ్వుతూ ఉంటారు. సూఫీ ఫుల్ ఆన్ ఫైర్, అసలు అనుకోలేదు ఆయన ఇంత ఫైర్ అవుతారని. లైట్స్ ఆఫ్ అవుతాయి. ఇక శ్రేయ ఏడుస్తూ ఉంటుంది. మాధురి కన్సోల్ చేస్తూ ఉంటారు. అందరి లైఫ్ గురించి మాట్లాడుతుంది, అతను ఇలా ఇతను అలా అనేసి. ఈవిడ అసలు మాట్లాడుకోకుండా ఉంటేనే బెటర్ అబ్బా. అస్సలు నచ్చట్లేదు ఆమె మాట్లాడుతుంటే, వరస్ట్ అనిపించింది. ఇక మార్నింగ్ అవుతుంది. అందరూ లేచి రెడీ అవుతారు. ఇంకా ఎపిసోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బై బాయ్.